స్లీవ్ కర్వ్ తీసుకోవడానికి ఎల్బో హ్యాండ్స్ కి అయితే 3.5 పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడ మనం ఖర్చుల కోసం ఎంతైతే తీసుకుంటా ఉంటామో అంతే ఇక్కడ కూడా 1.5 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నా. ఇప్పుడు పైన కూడా 1.5 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఇక్కడికి ఇలా కర్వ్ తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఫుల్ హ్యాండ్ లూజ్ ఎంతైతే వస్తుందో దాంట్లో హాఫ్ కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని ఖర్చుల కోసం 1.5 ఇంచ్ కి ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా స్కేల్ తీసుకొని లైన్స్ వేసేసుకొని కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మనం ఖర్చుల కోసం అదంతా వదులుకున్నాం కదా, అక్కడంతా ఇలా కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు స్లీవ్స్ కి లో తీసుకోవాలి కదా, సో రైట్ సైడ్ లోపలికి ఉండేలా పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టుకోండి. రైట్ సైడ్ పైకి ఉండాలి, కింద ఉన్న పీస్ కి, పైన ఉన్న పీస్ కి రైట్ సైడ్ లోపలికి ఉండేలా పెట్టుకొని సెంటర్ కి ఇలా ఒక పాయింట్ పెట్టుకోండి. అలాగే సైజ్ లో ఖర్చుల కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్ పాయింట్ నుంచి 1 ఇంచ్ కి వదిలేయండి. ఇప్పుడు ఆ 1 ఇంచ్ నుంచి ఈ ఖర్చులది ఉంది కదా పాయింట్, అక్కడికి ఇలా ఒక ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ లో ఒక పాయింట్ వస్తుంది. అక్కడ 3.5 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఆ 3.5 ఇంచ్ కలుపుతూ ఇలా కర్వ్ తీసుకొని కట్ చేసుకోవాలి.